Hello friends, how are you all? Please stay at home and be safe. Friends, welcome to Sri Spoken English. This is Srinivas and this video lesson is 107. My dear friends and dear students, మన శ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ప్రతిరోజు కూడా ఇంగ్లీష్ టాపిక్స్ పైన ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ మీద మనం మన ఇంగ్లీష్ గ్రామర్ని టెస్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇందులో భాగంగా టుడే we will discuss and check our English grammar phrasal verbs. చాలా ముఖ్యమైనటువంటి విభాగం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ సాధించేటువంటి ఫ్రేజల్ వర్బ్స్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్స్లో అన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, పాస్డ్ అవే అనేటువంటి ఒక ఫ్రేజల్ వర్బ్ ఉంది. ఈ ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ తెలియకపోతే మనం చాలా గందరగోళానికి లోనవుతుంది. అలాగే వి కాంట్ అండర్స్టాండ్ ద సెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్ పాస్డ్ అవే అన్నాం అనుకోండి, మనకు తెలియక పాస్డ్ అంటే వెళ్ళాడు అని, పాస్డ్ అవే అనేటువంటి అంటే వర్బ్కి ఒక ప్రిపోజిషన్ యాడ్ అయితే ఫ్రేజల్ వర్బ్ అంటాం. సో పాస్డ్ అవే అంటే మనకు తెలియని పక్షంలో ఎవరైనా అడిగినప్పుడు ద ప్రిన్సిపల్ పాస్డ్ అవే జస్ట్ నౌ అన్నాం అనుకోండి, మన ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడే వెళ్ళాడు అని. బట్ పాస్డ్ అవే అంటే దట్ మీన్స్ డైడ్ అని, చనిపోయాడు అని. సో సీ ద డిఫరెన్స్ బిట్వీన్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ది ఫ్రేజల్ వర్బ్స్. సో ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్ అండ్ మీకు అందరికీ అర్థమయ్యే విధంగా 20 మార్క్స్ని స్కోర్ చేసే విధంగా మనకి 20 బిట్స్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఈ 20 ఫ్రేజల్ వర్బ్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ట్రై టు స్కోర్ maximum marks in this test. Okay, let us get started. Directions: find out the correct meaning the following phrasal verbs which are underlined. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఏదైతే ఫ్రేజల్ వర్బ్ అండర్లైన్ చేయబడి ఉందో సో దానికి సరైన మీనింగ్ని మనం సెట్ చేయవలసి ఉంటుంది, ఆన్సర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్, ఆర్ యూ రెడీ? ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇవ్వబడతాయి ఫ్రెండ్స్. సో ఈ 4 ఆప్షన్స్ నేను చదివిన తర్వాత ఆన్సర్ ఏదో కరెక్ట్గా చెప్తాను. సో ఈలోపు మీరు ఆన్సర్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి, ఏబిసిడి అని. సో ఏదైనా ఒకటి మీరు ఆన్సర్ చేసి పెట్టుకోండి మనసులో. సో ఖచ్చితంగా నేను ఆన్సర్ రివీల్ చేయగానే ఇది రైట్ ఆర్ రాంగ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా 20కి ఎన్ని మార్క్స్ మీరు స్కోర్ చేశారో మన లాస్ట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ పేరుతో పాటు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు, ఇంకా ఏదైనా మీకు కావాల్సినటువంటి వీడియో లెసన్స్ కానీ మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఐఎమ్ రెడీ to give always my best. So thank you. Yes, let us get started. First one, Govind passed away. That means Govind went, or Govind died, Govind succeeded, or Govind passed. Many people will confuse and they passed away means they'll fix for this meaning, passed. But the right answer, yes, died. Passed away means died, చనిపోవుట. Second one, we have to fill out the reservation form at the railway counter. Fill out, this is the phrasal verb. What is the meaning of fill out? Complete, finish, open out, or close. What is the right answer? Right answer, A, complete, పూర్తి చేయుట, fill out అంటే. Third one, a sensitive person takes even silly things to heart. Here underlined parts are takes to heart. So what is the meaning here? Ignoring all things, minding seriously, careful about, taking lightly. Which is the right answer friends? Yes, can you guess? The right answer, B, minding seriously. సెన్సిటివ్ పర్సన్ అన్నిటికీ కూడా టేక్స్ టు హార్ట్ అంటే సీరియస్గా తీసుకోవడం. ఫోర్త్ వన్, ఆన్ సీయింగ్ ద ఇండియన్ సోల్జర్స్ ద పాకిస్తానీ ఆర్మీ ఫెల్ బ్యాక్. హియర్ ద ఫ్రేజల్ వర్బ్ ఫెల్ బ్యాక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెల్ బ్యాక్? ran away, advanced, retreated, confused. And many people will confuse here. I am sure ran away they will answer. Am I right? No. So the right answer, retreated. Okay friends, next we move on to the fifth one. She ran into the debts. Here debts, B is the silent one. Debts ante appulu. She ran into debts by over expenditure.
ఎక్కువగా స్తోమతకి మించి ఖర్చు చేయడం వల్ల ఆమె అప్పుల పాలు గురైంది. సో రైట్ ఆన్సర్ ఎంటర్డ్, స్క్రాంబుల్, కేమ్ అవుట్ ఆఫ్, వెయిటెడ్ ఫర్. సో ran into, the right answer A, entered, అప్పుల పాలకి లోనైంది. నెక్స్ట్ 6th one, Muhammad Ali knocked down many boxes. Knocked down means knocked down, finished, warned, defeated, injured. So which one is the right answer? So the right answer C, defeated. Knocked down ante ఓడించుట. Next question, she peered out through the window at the rain. Peered out, the phrasal verb here, peered out. What is the meaning of peered out? Watched, looked, observed, saw. Which is the right answer? Yes, can you guess? Right answer B, looked. Okay, yes. Next one, Malati is now looking for a new house. Here looking for, very very important for all kind of exams. Buying, waiting for, in search of, selling out. So right, what is the right answer? Malati is now looking for. Looking for means in search of, వెతుకుట, కొత్త హౌస్ కోసం వెతుకుతూ ఉంది. నెక్స్ట్ వన్, మహేష్ కాల్డ్ ఆన్ మీ ద అదర్ డే. కాల్డ్ ఆన్ మీ, వాట్ ఈస్ ద కాల్డ్ ఆన్? కాల్డ్ వి నో, కాల్డ్ పిలవడం. కాల్డ్ ఆన్ అంటే ఇక్కడ పూర్తిగా అర్థమే మారిపోతుంది. సో కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. విజిటెడ్, వెయిటెడ్ ఫర్, జాయిన్డ్ ఆర్ సెంట్ ఫర్. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? కాల్డ్ ఆన్ మీన్స్ విజిటెడ్, సందర్శించుట. నెక్స్ట్ వన్, ద ఎనిమీ ఫోర్సెస్ ఫెల్ ఇన్ టు ద హ్యూజ్ ఇండియన్ ఆర్మీ. ఫెల్ టు, fell to is the phrasal verb here. The enemy forces fell to. Fell to means yielded, succeeded, stunned, defeated. Which is the right answer? Fell to means yielded. A is the right answer. లొంగిపోవుట. ఎనిమీ ఫోర్సెస్, శత్రు సైన్యాలు భారత సైన్యానికి లొంగిపోయాయి. సో అలాగే ఇక్కడ కూడా మనం చూసాం. ఇండియన్ ఆర్మీ చూడగానే పాకిస్తాన్ ఆర్మీ ఫెల్ బ్యాక్ అవ్వడం. ఫెల్ బ్యాక్ మీన్స్ రీట్రీటెడ్. రీట్రీటెడ్ అంటే విత్డ్రూ ఫ్రమ్ ఎనిమీ ఫోర్సెస్, శత్రు సైన్యాల నుంచి విరమించుకొని వెళ్ళిపోవడం, రిటర్న్ అని. సో డోంట్ కన్ఫ్యూజ్ ఫ్రెండ్స్. ఎస్. నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు ద 11th one. ద విండ్ బ్లూ అవుట్ ద క్యాండిల్. ద విండ్ బ్లూ అవుట్. వాట్ ఈస్ ద బ్లూ అవుట్? డ్రాప్డ్, kindled, extinguished, lighted. Which is the right answer? Blew out. Meaning, can you guess? Yes, the right answer C, extinguished. ఆర్పివేయుట, blew out. Next one, she broke down on hearing about her husband's death. ఆమె భర్త మరణ వార్త వినగానే broke down అయిపోయింది. So what is the meaning of broke down here? Fell down, felt sorry, wept bitterly, disappointed. What is the right answer, friends? And many people will confuse here and they will prefer A or D, but right answer C, wept bitterly. Wept, ఏడవడం, ప్రగాఢంగా ఏడవడం. Next one, she put on an old dress on festival day. What is the meaning here? Yeah, phrasal verb put on. What is the meaning of put on? Threw away, bought, washed and wore. Which is the right answer? The right answer put on. Put on means wore, ధరించుట. ఆమె పండగ రోజు కూడా పాత డ్రెస్సే ధరించింది. wore, right answer D. 13th one. And 14th one, shoplifters will be handed over to the police. Here phrasal verb is the handed over. Handed over means arrested, given, handcuffed and entrusted. So which is the right answer? The right answer handed over. B is the right answer, given.
Okay friends, yeah. Next one, a woman is employed to look after the child. Here the phrasal verb is look after. So what is the meaning of look after here? Take care, lull, play, take. So look after means, right answer A, take care. I look after my parents. నేను నా తల్లిదండ్రులను సంరక్షిస్తాను. సో ఇలా మనం మాట్లాడవచ్చు phrasal verbs విషయంలో. Next 16th one, Polya was fed up with being an illiterate person. Old 10th class old syllabus లో ఉండిందండి Polya. Did you remind it? Yes. Did you remind? Yes, Polya was fed up. What is the meaning of fed up? Fed up is the phrasal verb here. Irritated, felt happy, intimated, felt bored. Which is the right answer? Fed up means D is the right answer. Felt bored. Next one, Mohan left for Mumbai. Here, left for is the phrasal verb. Many people will confuse here. Left for. Left, reached, began, deserted. Which is the right answer? So the right answer B. Don't confuse. Left for ante చేరుకోవడం, left అంటే వదిలి వెళ్ళుట. మోహన్ లెఫ్ట్ ముంబై అంటే ముంబై నుంచి వెళ్ళాడు, ముంబైని వదిలి వెళ్ళాడు. మోహన్ లెఫ్ట్ ఫర్ ముంబై అంటే ముంబైని చేరుకున్నాడు, ముంబైకి చేరుకున్నాడు. Started to. Okay friends, yeah, don't be confused. Yes. And next one, the workers called off the strike. Here called off is the phrasal verb. Called off. What is the called off here? Began, postponed, stopped and increased. So which is the right answer friends? Yes. Here called off means C is the right answer. Stopped. Next one, Veena ran across the with some valuable books. Ran across the with some valuable books. Ran across the phrasal verb. Bought, కొనుక్కుందా, sold, అమ్మిందా, happened to see, చూసిందా వాటిని, or gave, ఇచ్చిందా. So which is the right answer here? Ran across. Correct answer C, happened to see. The last one friends, Rajiv, I can't make out what you have written. Rajiv, I can't make out what you have written. So here make out is the phrasal verb. What is the meaning of? So what is meant by make out here? Understand, undertake, tell, see. So right answer friends, last one. Yes, you're exactly correct. Understand. Raju, I can't understand what you have written. మనం ఒక్కొక్కసారి ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ తెలియకపోయినా కూడా సెంటెన్స్ని బట్టి ఆ సందర్భానికి అనుగుణంగా దాని యొక్క అర్థాన్ని కూడా మనం గెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ఫ్రేజల్ వర్బ్స్ విషయంలో మీరు చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి, ఎక్కువ చదవండి. ద మోర్ యూ రీడ్ ద మోర్ యూ కెన్ అండర్స్టాండ్. ఇవి కేవలం ఎగ్జామ్స్కే కాకుండా స్పోకన్ ఇంగ్లీష్ కూడా చాలా చాలా చక్కగా మనం ఇంగ్లీష్లో మీకు మెచ్యూర్డ్గా మాట్లాడచ్చు, చాలా ఫ్లూయెంట్గా మాట్లాడచ్చు ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకుంటే. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఇట్ అండ్ గెట్ మోర్ మార్క్స్. సో మీకు ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో మీ పేరుతో పాటు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. డోంట్ మిస్ ఇట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఫ్యూచర్ and knowledge. Please subscribe our channel if you are not subscribed yet. And నేను చేసినటువంటి ఈ ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేయండి.